చిట్ ఫండ్స్ యాక్ట్ 1982. చిట్ ఫండ్స్ కొంతమందికి సాయం, ఇంకొందరికి నష్టమే. బట్ డూ యూ నో దెర్ ఈస్ అన్ యాక్చువల్ లా దట్ గౌన్స్ దిస్ సిస్టమ్? ఎస్. వెల్కమ్ టు అబ్జెక్షన్ ఓవర్రూల్డ్ బై లా. టుడే లెట్స్ unreveal the Chit Funds Act 1982. What is a chit fund? A chit fund is a type of saving scheme. A group of people come together, contribute money monthly, and one person gets the lump sum through a draw or auction. చిట్ ఫండ్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి చేసే ఒక సేవింగ్ స్కీమ్ లాగా అనమాట. అయితే ఇది ప్రతి నెల అందరూ కట్టే అమౌంట్ని లాటరీ ద్వారా తీసి ఒకళ్ళకి, లాటరీ ఆర్ ఆప్షన్ ద్వారా తీసి ఒకళ్ళకి ఇస్తారు. సో దాన్నే చిట్ ఫండ్ అంటారు. అయితే సేవింగ్ స్కీమే కదా, దీంట్లో రిస్క్ ఏంటి? ఎస్, ఆ రిస్క్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అయితే మెనీ అన్రిజిస్టర్డ్ చిట్ ఫండ్స్ అనేవి పీపుల్ని చీట్ చేయడానికి స్టార్ట్ చేశారు. అయితే వాటిల్లో ఎలాంటి రిటర్న్ అగ్రిమెంట్స్ ఉండవు, ఎలాంటి రెగ్యులేషన్స్ ఉండవు, జస్ట్ ఫేక్ ప్రామిసెస్ అనమాట. అయితే ఇలా చాలా మంది వాళ్ళ డబ్బులు నష్టపోయారు. అందుకని చెప్పేసి దెర్ వర్ మెనీ స్కామ్స్ ఇన్ చిట్ ఫండ్స్. టు ప్రొటెక్ట్ పీపుల్ మనీ, ద గవర్నమెంట్ బ్రాడ్ ద చిట్ ఫండ్స్ యాక్ట్ 1982. చిట్ ఫండ్లో మోసాలు ఎక్కువగా జరిగాయి కాబట్టి ప్రజల డబ్బుని కాపాడడానికి ప్రభుత్వం 1982లో చిట్ ఫండ్స్ చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే ఈ చిట్ ఫండ్స్ చట్టం వల్ల మనకు కలిగే లాభం ఏంటి? రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరిగా ఉండాలి. అయితే ఆల్ చిట్ ఫండ్స్ మస్ట్ బి రిజిస్టర్డ్ విత్ ద రిజిస్టర్ ఆఫ్ చిట్స్. రిజిస్టర్ ఆఫ్ చిట్స్ కింద ఏదైతే చిట్ ఫండ్ కంపెనీలో మీరు చిట్స్ వేస్తున్నారో ఆ చిట్ ఫండ్ కంపెనీస్ అన్నీ కూడా రిజిస్టర్ అయి ఉండాలి. ఫార్మాన్ డిపాజిట్ అంటే ఫార్మాన్ అనేది అనే పర్సన్ డబ్బుని డిపాజిట్ చేయాలి సబ్స్క్రైబర్స్ కోసం, ఫర్ సబ్స్క్రైబర్స్ ప్రొటెక్షన్. ఫార్మాన్స్ కమిషన్. అయితే ఫార్మాన్స్ ఎంతవరకు కమిషన్ తీసుకోవచ్చు అని చట్టం చెప్తుంది అంటే 7%, అప్ టు 7% వరకు లీగల్గా కమిషన్ అనేది ఛార్జ్ చేయొచ్చు. అయితే సబ్స్క్రైబర్స్ రైట్స్ ఏముంటాయి? సబ్స్క్రైబర్స్కి ఫుల్ రైట్స్ టు ట్రాన్స్పరెంట్ ట్రాన్సాక్షన్స్ అనమాట. సబ్స్క్రైబర్స్కి ఫుల్ రైట్స్ టు ట్రాన్స్పరెంట్ ట్రాన్సాక్షన్స్. అయితే 1982లో వచ్చిన చిట్ ఫండ్ యాక్ట్ని 2019లో ఒక అమెండ్మెంట్ చేసింది. ఆ అమెండ్మెంట్ ఏం చేసిందంటే ఫర్ క్లారిటీ అండ్ మోడర్నైజేషన్ ఈ చట్టంలో స్పష్టత మరియు డిజిటల్ మెథడ్స్కి అవకాశం ఇచ్చారు. అంటే దీంట్లో 2 కొత్త పదాలను కూడా యాడ్ చేశారు, నెట్ చిట్ అమౌంట్ అండ్ షేర్ ఆఫ్ డిస్కౌంట్. ఇవి స్పష్టం చేయడానికి కొత్త పదాలు తీసుకొచ్చారు. అయితే మీటింగ్స్ కెన్ హెల్డ్ వయా వీడియో కాన్ఫరెన్స్. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీటింగ్స్ కూడా చేయడం అనేది సాధ్యమవుతుంది. అయితే ఈ రెగ్యులేషన్ అనేది ఎవరి అథారిటీలో ఉంటుంది? ఏ చిట్ ఫండ్ యాక్ట్ ఈజ్ ఏ సెంట్రల్ లా, బట్ స్టేట్స్ అనేది ఇంప్లిమెంట్ చేస్తాయి అనమాట. ఇది సెంట్రల్ లా అయినా కూడా స్టేట్స్ అనేవి ఇంప్లిమెంట్ చేస్తాయి. అసలు చిట్ ఫండ్స్ అనేది ఎలా వర్క్ అవుతుందో ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. చిట్ ఫండ్ అంటే ఒక 20 మంది ప్రతి నెల 5,000 వరకు అట్లా వసూలు చేస్తారు. సో టోటల్ చిట్ అమౌంట్ ఒక 1 lakh అనుకుందాం. ఫార్మాన్ ఆప్షన్ పెట్టి ఎక్కువ డిస్కౌంట్ చెప్పిన వ్యక్తికి ఆ అమౌంట్ ఇస్తాడు. అన్ని సబ్స్క్రైబర్స్కి ఆ డిస్కౌంట్ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏ అనే సబ్స్క్రైబరు 80,000కి ఆప్షన్లో గెలిస్తే 20,000 డిస్కౌంట్ని మిగతా 19 మెంబర్స్కి పంచుతారనమాట. అయితే దీంట్లో ఫార్మాన్స్ రోల్ ఏంటి? ఫార్మాన్స్ రోల్ ఏంటంటే చిట్ ఫండ్స్ని మేనేజ్ చేసే వ్యక్తి లేదా కంపెనీ. అయితే ఆ ఫార్మాన్ అనే పర్సను ఎవ్రీ మంత్ సబ్స్క్రైబర్స్ని కలిపి ఆప్షన్ అనేది కండక్ట్ చేస్తారు. అయితే ఆ ప్రాసెస్లో ఆ ఫార్మాన్ సర్వీస్ ఛార్జెస్ వచ్చేటప్పటికి 5 to 7% వరకే కమిషన్ అనేది తీసుకోవచ్చు. అండ్ ఫార్మాన్ అనే అతను డబ్బులు కలెక్ట్ చేయడము, విన్నర్స్కి అమౌంట్ ఇవ్వడము, రికార్డ్స్ మెయింటైన్ చేయడము అతని రైట్స్ అనమాట, రైట్స్ అండ్ డ్యూటీస్. వేరే సబ్స్క్రైబర్స్ రైట్స్ ఏంటి? సబ్స్క్రైబర్స్కి అకౌంట్స్ చూడడానికి హక్కు ఉంటుంది, ఆప్షన్ డీటెయిల్స్ చూడొచ్చు, విన్నర్స్ లిస్ట్ చూడొచ్చు, బ్యాలెన్స్ అమౌంట్ అన్నీ తెలుసుకోవచ్చు అనమాట. అయితే చిట్ ఫండ్స్లో మిస్మేనేజ్మెంట్ అయితే, ఎస్, చిట్ ఫండ్స్లో మిస్మేనేజ్మెంట్ అయితే సబ్స్క్రైబర్ కోర్టులో కంప్లైంట్ ఇవ్వచ్చు. అయితే వీటి పెనాల్టీస్ ఎలా ఉంటాయో చూద్దాం. సో వితౌట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ చిట్ ఫండ్స్ స్టార్ట్ చేస్తే, ప్రాపర్ రికార్డ్స్ మెయింటైన్ చేయకపోతే, ఫాల్స్ ప్రామిసెస్ చేస్తే ఇల్లీగల్ చిట్ ఫండ్స్ చేయడం అంటారనమాట. అయితే వీటికి పెనాల్టీస్ ₹1,00,000 వరకు ఉండొచ్చు బేస్డ్ ఆన్ చిట్ అమౌంట్. అయితే వీళ్ళకి 2 to 5 years వరకు ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. అండ్ కంపెనీ లైసెన్సెస్ కూడా క్యాన్సిల్ అవ్వడం అనేది జరుగుతుంది. అయితే చిట్ ఫండ్ లాగే పాంజీ స్కీమ్ అనేది ఒకటి ఉంది. అయితే ఈ పాంజీ స్కీమ్కి చిట్ ఫండ్కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. పాంజీ స్కీమ్ అంటే పాంజీ స్కీమ్ ఈజ్ ఏ ఇల్లీగల్ థింగ్.
అండ్ డబ్బు ఇన్వెస్ట్ చేయమని చెప్పి కొంతమంది కొత్త పర్సన్స్తో డబ్బు తీసుకొచ్చి ఆ డబ్బుని ఓల్డ్ మెంబర్స్కి రిటర్న్ చేస్తారు. అయితే న్యూ మెంబర్స్ ఇచ్చే డబ్బులతో ఓల్డ్ మెంబర్స్కి రిటర్న్ ఇచ్చేస్తారు. సో దీంట్లో ట్రాన్స్పరెన్సీ ఉండదు, ఎప్పుడైనా కొలాప్స్ అవుతుంది, కొలాప్స్ అవడానికి అవకాశం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. వేరే చిట్ ఫండ్లో ఏంటిది, చిట్ ఫండ్ అనేది ఒక లీగల్ ఏంటిది, అది ఇప్పుడు రిజిస్టర్ అయితేనే, చిట్ ఫండ్ కంపెనీ అనేది రిజిస్టర్ అయితే మాత్రమే అది లీగల్ అనమాట. అయితే రియల్ టైంలో రొటేషన్ సిస్టమ్ ఉంటుంది అండ్ సబ్స్క్రైబర్స్కి డాక్యుమెంట్స్ అవైలబుల్గా ఉంటాయి అండ్ గవర్నమెంట్ మానిటరైజేషన్ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. అయితే ఈ చిట్ ఫండ్ మోసాలు జరగకుండా పబ్లిక్ని కాపాడడానికి కొన్ని టిప్స్ చూద్దాం ఇప్పుడు. మనము ఏదైతే చిట్ ఫండ్ కంపెనీలో చిట్స్ వేస్తున్నామో అది రిజిస్ట్రేషన్ అయిందో లేదో చూడాలి. రిజిస్టర్ ఆఫ్ చిట్స్లో రిజిస్టర్ అయిందో లేదో చూడాలి. దాని తర్వాత లైసెన్స్ సర్టిఫికెట్ అనేది కాపీ ఒకటి అడగొచ్చు. అండ్ రిసిప్ట్స్ అనేవి కలెక్ట్ చేసుకోవచ్చు, ప్రతి మంత్ మనం ఏదైతే పేమెంట్ చేస్తున్నామో ఆ రిసిప్ట్స్ అనేవి కలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఫార్మ్ అండ్ క్రెడిబిలిటీని కూడా చెక్ చేయొచ్చు. ఆప్షన్ అనేది ట్రాన్స్పరెంట్గా నడుస్తుందో లేదో కూడా చూడొచ్చు అనమాట. అయితే ఈ చిట్ ఫండ్స్ అనేవి ఎవరికి ఉపయోగమవుతాయి? ఈ చిట్ ఫండ్స్ అనేది యూస్ఫుల్ టు స్మాల్ ట్రేడర్స్, డైలీ వేజ్ వర్కర్స్, ఫార్మర్స్కి, ఎమర్జెన్సీ లోన్స్కి ఉపయోగపడుతుంది. అయితే ఒక లంసమ్ అమౌంట్ కావాలి అని చెప్పేసి ఎవరైనా అనుకున్నారనుకోండి, లైక్ మంత్లీ వచ్చే ఇన్కమ్ కాకుండా ఒక లంసమ్ అమౌంట్ కావాలి అనుకుంటే కొన్ని కొన్ని సేవింగ్స్ ద్వారా ఈ లంసమ్ అమౌంట్ని తీసుకోవడానికి చిట్స్ అనేవి యూజ్ అవుతాయి అనమాట. బ్యాంక్స్కి యాక్సెస్ లేకపోతే చిట్ ఫండ్స్ అనేది ఒక ఆల్టర్నేటివ్ అనమాట. సో అయితే ఫైనల్గా చిట్ ఫండ్స్ ఆర్ లీగల్ బట్ risky if unregulated. Always be aware, lies there to help only if we use it. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చిందా? అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లీగల్ రిలేటెడ్ కంటెంట్ కోసం కొత్త చట్టాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఆల్వేస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్ దీస్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ బై ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. థ్యాంక్ యూ.